హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతర్ 777 టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతర్ 777 టారోట్ని. ఓకే, సో ఈరోజు మనము వీక్లీ రీడింగ్స్లో 17th to 23rd ఫైర్ సైన్ వాళ్ళకి చూడబోతున్నాం. ఏరీస్, లియో, సాజిటేరియస్ సైన్ వాళ్ళకి. ఓకే, సో ఇవి జనరల్ రీడింగ్స్, జస్ట్ గైడెన్స్ వరకే పనికొస్తాయి. ఓకే, ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. సో లెట్స్ సీ ద రీడింగ్స్. 17 to 23rd ఫైర్ సైన్ వాళ్ళకి ఎలా ఉంది? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఏరీస్, లియో, సాజిటేరియస్ వాళ్ళకి ఎలా ఉంది వీక్లీ రీడింగ్స్? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. వీక్లీ రీడింగ్స్లో ఫైర్ సైన్ వాళ్ళకి ఎలా ఉంది? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, ద మెజిషియన్, ఓకే, ద మూన్, 7 of wands, queen of pentacles. Please God, please give me the correct readings for fire sign people. Thank you God, thank you universe. Okay, ఇక్కడ ఒక ది లవర్స్. వావ్, ఓకే వచ్చేసి. ఓకే, సో 2 of wands, ace of wands, 5 of wands, knight of wands and the world card. ఓకే, 2 కార్డ్స్ ఎక్స్ట్రా వచ్చాయి మీకు. బాటమ్ ఆఫ్ ది డెక్ పేజ్ ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ది డెక్ పేజ్ ఆఫ్ కప్స్ ఫర్ ఫైర్ సైన్ పీపుల్. డెఫినెట్గా మీలో ఒక ఫైర్ ఎనర్జీ ఉందని చెప్పొచ్చు. ఓకే, సో లోటస్ కూడా రెడ్ కలర్లో ఉంది కాబట్టి డెఫినెట్గా లాయల్టీని కోరుకుంటారనమాట. మీరు ఏది వర్క్లో కనుక చూస్తే డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. అండ్ ఆల్సో మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటుంది, కెరీర్ వైజ్ కానీ ఆర్ ఎల్స్ మీ యొక్క రిలేషన్షిప్లో కానీ, అదేవిధంగా హెల్త్లో కానీ. సో మీకు గైడెన్స్ ఎప్పుడు కూడా స్పిరిచువల్గా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎమోషనల్గా చాలా కనెక్టెడ్గా ఉంటారు. అండ్ ఇంట్యూషన్గా కూడా ఎక్కువగా ఎమోషనల్గా అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటారు. ఓకే, సో ఇంట్యూటివ్గా ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మీరు వాటిని ప్యాషనేట్గా వర్క్ చేయడం అందులో. ఓకే, సో కూల్ వేలో, కూల్ మేనర్లోనే మీరు వాటిల్ని దాటుకోవడం అలా చేస్తూ ఉంటారు. అండ్ మీకు గుడ్ కమ్యూనికేషన్ ఉండటం. సో కెరీర్ వైజ్ చూసినట్టయితే గుడ్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది మీకు. ఓకే, సో మంచి మంచి మాటలతో మీరు ఒక పెద్ద పెద్ద పొజిషన్స్నే మీరు గ్రాప్ చేసుకోగలుగుతారు. మెజిషియన్తో తెలుస్తుంది. మేబీ మీరు ప్రొఫెసర్గా అయి ఉండొచ్చు ఏదైనా ఇన్స్టిట్యూషన్స్లో, కోచింగ్స్లో లెక్చరర్స్గా కానీ, ప్రొఫెసర్స్గా కానీ, ఓకే లాయర్గా కానీ, ఓకే కోర్టులో లాయర్గా కానీ ఆర్ఎల్స్ జడ్జ్గా కానీ అలా హయ్యర్ పొజిషన్స్లోనే ఉంటారనమాట మీ యొక్క కెరీర్లో. ఓకే, సో డెఫినెట్గా ఛాలెంజెస్, ఎఫర్ట్స్ అయితే చాలా ఉంటుంది మీకు కెరీర్ వైజ్ కూడా. అందులో చాలా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తారు. అండ్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వచ్చి మాట్లాడినా కూడా మీరు వాటికి సమాధానం ఇచ్చే ఇంట్యూషన్ మీకు ఉంటుంది. ఓకే, సో కూల్ వేలోనే మీరు అందరినీ డీల్ చేయడం చేస్తూ ఉంటారు మీ యొక్క లైఫ్లో. ఓకే, సో మీ లైఫ్లో ఒక ఉమెన్ ఉన్నారు అంటే డెఫినెట్గా షీ విల్ బీ ఎ ప్యూర్ అండ్ ప్యాషనేట్ టువర్డ్స్ ది రిలేషన్షిప్. ఓకే, ప్యూరిటీతో ఉంటుంది అండ్ ప్యాషనేట్గా ఉంటారు. ఇంట్యూషన్ అంటే అక్కడక్కడ అప్పుడప్పుడు ఇంట్యూషన్ ఉంటూ ఉంటుంది అనమాట. ఓకే, సో షీ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ విత్ యూ, షీ ఆర్ హీ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ విత్ యూ. బట్ వాళ్ళు ఎక్కువగా ఎలా ఉంటారు అంటే చాలా నాలెడ్జబుల్ అనమాట. ఓకే, సో ఎక్కువగా ఎమోషనల్ డ్రాబ్యాక్ ఉండదు వీళ్ళకి. ఓకే, దే విల్ సే ఇట్ ఆన్ యువర్ ఫేస్. ఓకే, ఫేస్ మీద మాట్లాడి ఫేస్ మీద క్లారిటీగా చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి మీ లైఫ్లో ఉండొచ్చు, ఐదర్ ఫీమేల్ ఆర్ మేల్. ఓకే, సో డెఫినెట్గా మీ యొక్క సోల్మేట్ కాబట్టి డెఫినెట్గా ఆపోజిట్ కేసెస్ ఈజీగా డెఫినెట్గా ఇక్కడ మీకు ఇద్దరికి కూడా బాగా కలిసి వస్తుంది అనమాట. ఓకే, రిలేషన్షిప్ వైజ్ మీ ఇద్దరికి వర్కౌట్ చాలా బాగుంటుంది. ఓకే, సో ఇంట్యూటివ్గా మీరు ఎలాగా మీ పార్ట్నర్ని సంతోష పెట్టాలో అలాగా మీకు
క్లారిటీ ఉంటుంది. అండ్ మీ పార్ట్నర్కి కూడా మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలనే థాట్స్, ఐడియాస్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో డెఫినెట్గా మీరు ఇద్దరు కూడా సోల్మేట్ కనెక్షన్లో ఉన్నారు. ఏంజలిక్ గైడెన్స్ అయితే ఉంది. ఓకే, ఏ ఒడిదొడుకులు మీ ఇద్దరు లైఫ్లో వచ్చినా కూడా మీరు దాటుకోవడానికి ట్రై చేస్తారు, దాటుతారు కూడా. ఓకే, బ్యాలెన్స్డ్గా నడుస్తారు, ఇద్దరు ఈక్వల్గా ప్యూరిటీగా ఉంటారు మీ యొక్క రిలేషన్షిప్లో. ఓకే, అండ్ అండ్ అట్ లాస్ట్ మీ యొక్క ఫ్యామిలీని కంప్లీషన్గా మార్చుకుంటారు. కెరీర్ వైస్ కూడా మీకు బిగ్ బిగ్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. డెఫినెట్గా ఫైర్ సైన్లో ఉన్నారు కాబట్టి మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే యూనివర్స్ మీకు ఇస్తూ ఉంటుంది. అండ్ ఆపర్చునిటీస్ కూడా మీకు ఇంట్యూటివ్గా తెలిసిపోతూ ఉంటుంది. నాకు పలానా చోట్ల నుంచి పలానా ప్రమోషన్ కానీ పలానా జాబ్ కానీ రావడం అలా మీకు ఇంట్యూషన్గా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో ద మూన్ అదే చెప్తుంది, ఇంట్యూషన్గా మీరు కనెక్టెడ్గా ఉన్నారు యూనివర్స్తో. సో అందుకనే మీ యొక్క కెరీర్లో కానీ లైఫ్లో కానీ కరెక్ట్ డెసిషన్స్ అనేటివి మీరు తీసుకుంటారు. ఓకే, యాజ్ వెల్ యాజ్ ప్యాషనేట్గా వర్క్ చేస్తారు. ఓకే, సో ఈ వీక్ అంతా కూడా మీకు అలా ఉండబోతుంది. కెరీర్లో కానీ చూసినట్టయితే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా వాటిని ఒడిదొడుకుల్ని ఎదుర్కోవటం, ముందుకు వెళ్ళటం. ఓకే, అండ్ ఆల్సో మీరిద్దరు కూడా డిస్కస్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట సైముల్టేనియస్గా. ఓకే, ఫైర్ సైన్ వాళ్ళు. ఓకే, అండ్ అట్ లాస్ట్ వీకెండ్ కల్లా మీకు ఇద్దరికి కూడా కంప్లీషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో నో వరీస్ అట్ ఆల్. ఓకే, సో ఇది ఫైర్ సైన్ వాళ్ళకి. అండ్ హెల్త్ వైజ్ చూసినట్టయితే డెఫినెట్గా ఛాలెంజెస్ మధ్య వీక్లో రావచ్చు. ఎఫర్ట్స్, ఛాలెంజెస్ ఇవన్నీ ఫేస్ చేయొచ్చు మీరు. హెల్త్ వైజ్ కూడా డిఫరెంట్ డాక్టర్స్ని, డిఫరెంట్ పీపుల్ని, ఆయుర్వేదం అని, హెల్త్ వైజ్ అల్లోపతి అని అట్లా డిఫరెంట్గా ట్రై చేస్తారు. ఓకే, అందులో బాగా ఫైట్ అవుట్ చేసి అట్ లాస్ట్ మీకు హీలింగ్ ఎలా జరుగుతుంది అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ అందులోకి హీలింగ్ చేసుకోవడానికి మీరు డెఫినెట్గా ప్రయత్నిస్తారు. ఓకే, ఖర్చు కూడా పెడతారు హెల్త్ కోసం అని. ఓకే, సో ఇది వీక్లీ రీడింగ్స్. ఓకే, ఎడ్యుకేషన్ వైజ్ కూడా మీరు చాలా ఎఫర్ట్స్ అన్నీ పెట్టాలి. ఓకే, క్లారిటీ తెచ్చుకోవాలి. ఎడ్యుకేషన్ వైజ్ టాప్ ర్యాంకింగ్లో ఉంటారు మీరు సాధిస్తే మాత్రం డెఫినెట్గా ఒక క్లారిటీ తెచ్చుకుంటారు. మీరే సొంతంగా చదువుకొని సొంత గైడెన్స్తోనే మీరు హయ్యర్ పొజిషన్ని అచీవ్ చేస్తారు. ఓకే, మైండ్ఫుల్నెస్, పీస్ఫుల్ ప్రెజెన్స్, క్వైట్ మైండ్. సో డెఫినెట్గా ఈ వీక్లో మీకు మెడిటేషన్ అనేది అవసరం. హెల్త్ వైజ్ కానీ, కెరీర్ వైజ్ కానీ, రిలేషన్షిప్ వైజ్ క్లారిటీ రావాలంటే మెడిటేషన్ చేయండి. ఓకే, సో పీస్ఫుల్ మైండ్ ఉండాలి. ఎక్కడైనా సరే థింకింగ్ రావాలంటే పీస్ఫుల్ మైండ్ ఉండాలి. సో స్ట్రెస్ ఉందని అర్థం. సో మెడిటేషన్ చేయండి. జర్నీ గైడ్ డెఫినెట్గా ఈ వీక్లో మేబీ మీరు ఈ స్ట్రెస్ఫుల్ మైండ్ని మీరు జర్నీతోనే, ట్రావెల్తోనే మీరు పోగొట్టుకోవచ్చు. ఓకే, చేంజ్ ఇన్ లొకేషన్ కనిపిస్తుంది, మేబీ ప్రమోషన్స్ వైస్. ఓకే, ఇంటర్నేషనల్ వైస్ బయట దేశాలకు వెళ్ళి వర్క్ చేయడం. సో మేబీ ఇక్కడ కూడా 2 ఆఫ్ వ్యాండ్స్ అదే చెప్తుంది, ఇంటర్నేషనల్ వైజ్ మీకు ఆపర్చునిటీస్ రావడం ఈ వీక్లో అలా జరగచ్చు. ఓకే, రిలాక్సేషన్, పీస్ఫుల్ పర్స్యూట్స్, హ్యాపీ టైమ్స్. సో డెఫినెట్గా రిలాక్సేషన్ అనేది అవసరం. ఈ వీక్లో మీరు రిలాక్స్ అవుతారు చాలా బాగా. సో లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, జస్ట్ క్లారిఫై యువర్ కన్ఫ్యూజన్స్. ఓకే, ఓకే ఇంక రాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి గాడ్ మెసేజెస్ చూద్దాం. సో గాడ్ మెసేజెస్ ఫర్ ఫైర్ సైన్ పీపుల్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, ఈ 2 వచ్చాయి. ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై, కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. సో డెఫినెట్గా మీరు ముందుకు వెళ్ళాలంటే మీ జీవితంలో కాన్ఫిడెన్స్ అనేది ఉంచుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నాయి. ఓకే, సో ఎక్కువగా భయపడుతూ ఉంటారు మీరు మీ లైఫ్లో. భయాలు వదిలేసి ముందుకు వెళ్తూ ఉండండి. మెడిటేట్ అండ్ కంటెంప్లేట్. సో మీ హెల్త్ ప్రాసెస్ బాగుండాలి అంటే మీరు మెడిటేషన్ చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ అనేది చేసుకుంటే మీ హెల్త్ వైజ్ డెఫినెట్గా హీలింగ్ అయితే చాలా బాగుంటుంది. యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్. డెఫినెట్గా మీరు హార్డ్ వర్క్ చేస్తున్నట్టయితే మీ యొక్క హార్డ్ వర్క్కి గుడ్ ప్రతిఫలం ఈ వీక్ ఎండింగ్ కల్లా వస్తుంది. ఓకే, శ్రీకృష్ణ మెసేజెస్ చూద్దాం ఫర్ ఫైర్ సైన్ పీపుల్. సో సబ్స్క్రైబ్ చేయండి గైస్, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. అన్డిస్టర్బ్డ్. సో ఈ వీక్లో మేబీ మీరు అన్డిస్టర్బ్డ్గా ఉండొచ్చు. జస్ట్ బీ అండ్ కంట్రోలింగ్ ద మైండ్. ఈ వీక్లో మీరు మైండ్ని కంట్రోల్ చేసుకుంటారు. అలాగే అన్డిస్టర్బ్డ్ మైండ్ని
ప్లెజెంట్ఫుల్గా ఉంచుకోండి, పీస్ఫుల్గా ఉంచుకోండి. ఓకే, అండ్ మైండ్ని కూడా కొంచెం కంట్రోల్లో ఉంచుకోండి. ఇది గాడ్ ఇచ్చిన మెసేజ్. ఓకే, శ్రీకృష్ణ ఇచ్చిన మెసేజ్ మీకు ఎవరెవరికి రెజనేట్ అయిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, సో ఈరోజుకి వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.